కాదని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో పార్టీని పోగొట్టుకుంటే ఈ పిల్లగాడు వచ్చి వాళ్ళని తిట్టి అందుకనే ఆ షాక్ ఇచ్చింది పబ్లిక్. ఇది నిన్న 64 చేసినాం, నెక్స్ట్ టైం 124 చేస్తాం. ఎందుకంటే డీలింగ్ పేషెంట్లు 150 అవుతున్నాయి. నువ్వు 125 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకనే కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. ఓటర్ దగ్గర పోయి మీడియా అని చెప్పకండి, మన కార్ గుర్తుకు ఓటేసి దాన్ని ఇస్తారని చెప్పినావు అని మీరే అడగండి, మీకు తెలుస్తుంది. రికార్డ్ చేసుకోరు పెన్ కెమెరా పెట్టి. సరే, ఇప్పుడు కేటీఆర్ చేసిన సవాల్ని మీ రిప్లై. కేటీఆర్ మల్కాజ్గిరి సంబంధమైన సిరిసిల్ల 80 ఓటుతో గెలిచినావు. మన సీఎం కొడుకుగా 10 ఏళ్ళు డిఫాక్టో సీఎం. నీ కాన్షియస్లో తెలంగాణ ప్రజలు, నల్గొండ ప్రజల ట్యాక్స్ పైసలు, హైదరాబాద్ ట్యాక్స్లు అన్నీ తీసుకుపోయి సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆఫ్టర్ 30,000తో గెలిచినావు. మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ పని చేసుకుంటాం. సరే అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటుంది రూలింగ్. కేకే మైనాడు సాగు తప్పి కర్నూలు ఓటమైనాడు 80 ఓటుతో గెలిచాడు. తర్వాత సీఎంగా ఉండి, అంటే డిఫాక్టివ్ సీఎంగా ఉండి 30,000 మేము ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్. సీఎంగా సేమ్ ఫీల్ కావాలి, రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి. ఎవరో సంపాదించుకొని పైసలుకొని దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి. 30,000తో గెలుచుకునేదాన్ని నేను ఆ పొజిషన్ రిజైన్ చేసుకుంటుంది. 10 years ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అన్ని అన్నే పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? 200 కోట్ల పైన పెట్టాడు. ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చింది. ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నేషనల్ మీడియా ఇండెఫినెట్ పాస్ చేసిన ఫ్లోరైడ్ వాటర్ పోవా, మా కృష్ణా వాటర్. నాకు కేటీఆర్ కంపారిజన్ ఏంది? లక్షల కోట్లు ఉండొచ్చు, కాళేశ్వరం దోచుకున్నాయి, ధరణిలో దోచుకున్నాయి, కానీ నా దగ్గర పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయనే ఓడిపోయిండు. మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద. కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. సిరిసిల్లలో పోటీ చేస్తారు సార్ మీరు? చేస్తావా? ఎక్కడైనా చేస్తాను. కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను. సిరిసిల్ల 30,000తో ఏదో కష్టపడి 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. కేసీఆర్ ఇస్ ఛాలెంజింగ్ సీఎం మొత్తం ఎంపీ ఓడిపోయినా మెంటల్ ఇంకేం మాట్లాడుతుంది. కుర్చీ తీసుకుంటానికి నేషనల్ పార్టీ మా లీడర్ ఖర్గే గారు, సోనియా గాంధీ, ఎమ్మెల్యేస్ అందరు కలిసి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాం. ఆయన మాకు సీఎం. ఆయన లీడర్షిప్లో మేమందరం కూడా యునైటెడ్గా కంబైన్ డిసిషన్తో ఇలా మీరు సెక్రటరీ మీరే ఎగ్జాంపుల్. 1,000 మంది అంతమంది చూసింది ఎప్పుడైనా మీరు? ఈ ఎగ్జాంపుల్ మీరే ఓటు చేయండి. కొన్ని వేల మంది వస్తుంది ఇక్కడికి మా ఇంటికి. అప్పుడు విజిటర్స్ రాలేదంటే అప్పుడు